నమస్కారం. ETV2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అభిషేక ప్రియుడు, స్తోత్ర ప్రియుడు భోళాశంకరుడు. లింగాష్టకంలో రావణ దర్ప వినాశక లింగం తత్ప్రణమామి సదాశివలింగం అని, అష్టదళోపరివేష్టిత లింగం తత్ప్రణమామి సదాశివలింగం అని స్తుతించటం మీరు వినే ఉంటారు. ఆ రావణ దర్పం అణిచింది, అష్టదళ పరివేష్టితమైంది అయిన ఈ శివలింగం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. నేటి జార్ఖండ్ రాష్ట్రంలోని దేవఘర్ జిల్లాలో శ్రీ వైద్యనాథ్ జ్యోతిర్లింగం అశేష భక్తజనుల పూజలందుకుంటున్నది. శ్రీ వైద్యనాథ్ ఆలయాన్ని ఇవాల్టి మన తీర్థయాత్రలో సందర్శించి ఆ విశేషాలు తెలుసుకుందాం. పూర్వం దేవగృహం అనే పేరున్న ప్రాంతమే దేవఘర్. అది కాలక్రమంలో దియోఘర్గా మారింది. ఇక్కడ వెలిసిన ఆలయమే వైద్యనాథ ధామం. 12 జ్యోతిర్లింగాలలో పేర్కొనే చితాభూమి ఇదేనని చెబుతారు. ఆ మందిర ప్రాముఖ్యతలను, ఆలయ విశేషాలను తెలుసుకుందాం. అథర్వణ వేదంలోను పురాణాలలోనూ శ్రీ వైద్యనాథ క్షేత్రం పూర్వోత్తర ప్రాంతంలో ఉందని చెప్పబడింది. జార్ఖండ్ దియోగర్లోని వైద్యనాథమే నిజమైన శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగమని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు స్వయంగా దీనిని ధృవపరిచారని ఇక్కడి పండితుల, భక్తుల విశ్వాసం. చక్కని శోభాయమానమైన ప్రకృతిలో కొండలు, నదులతో విరాజిల్లుతూ ఆదిమ జనజాతుల స్వచ్ఛ జీవనంతో కూడి జార్ఖండ్ పవిత్రమైన దేవీ దేవతల ఆవాసంగా భావిస్తుంటారు. దేవతలు విరాజిల్లిన ప్రాంతం కనుక దేవగరని, ఈ వన ప్రాంతాలన్నీ త్రిమూర్తులు నడయాడిన పావన ప్రాంతాలని, మహాదేవుడు జ్యోతిర్లింగంగా నెలకొన్న తీర్థస్థలమని జనమానసాల్లో ప్రాశస్త్యం పొందిన గాథలు అనేకం వినిపిస్తుంటాయి. ఇక్కడ వారణాసి నుండి బైద్యనాథ్కు రైలు సౌకర్యం ఉంది. పాట్నా నుండి 270 కిలోమీటర్లు, భగల్పూర్ నుండి 150 కిలోమీటర్లు, సుల్తాన్గంజ్ నుండి 105 కిలోమీటర్ల దూరంలో ఈ జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శించుకోవచ్చు. శ్రీ వైద్యనాథ ఆలయానికి ఉత్తర దిశగా ఉన్న శివగంగ చెరువులో ముందుగా స్నానం చేసి భక్తులు ఈ దైవ సందర్శనం చేసుకుంటారు. శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగ ఆలయం సంతాల్ పరగణలో ఉంది. ప్రవేశద్వారం నుండి ఆలయ స్థలం వరకు కూడా ప్రకృతి శోభ పరుచుకొని కానవస్తుంది. వైద్యనాథ జ్యోతిర్లింగ దేవాలయం చాలా ఎత్తైనది. దేవాలయ శిఖర కలశం బంగారు తాపడంతో మెరుస్తూ ఉంటుంది. ముందు ఇది తామ్ర కలశంగానే ఉండేదని, అది బీటలు వారుతుండగా చోళవంశరాజుల రాజమాత కలలో స్వామి కనపడి చూపగా రాజమాత కలశానికి బంగారు తొడుగు చేయించి స్వర్ణమయం చేసిందని చెబుతారు.
పైన అష్టదళ పద్మం ఉందని, అందుకే అష్టదళో పరివేష్టిత లింగం అని ఈ వైద్యనాథ లింగం గురించే చెప్పబడిందని అంటారు. అష్టదళ పద్మ పరివేష్టితమైన కలశంలో చంద్రకాంత మణి ఉందని, కుబేరుడు అలకాపురి నుండి తెచ్చి తాపడం చేసిన ఆ మణి నుండి బిందువులు లింగం మీద పడతాయని ప్రసిద్ధమైన ఓ కథనం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతంగా శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగానికి పూజలు చేశాడని చెప్పుకుంటారు. శ్రీ వైద్యనాథలింగం, రావణేశ్వరలింగం, కామనలింగం, ఆత్మలింగం, తత్పురుషలింగం, మర్ద్లింగం, హృదయలింగం, శ్రీ బాబా వైద్యనాథలింగం అనే పలు పేర్లతో పిలువబడే ఈ వైద్యనాథ జ్యోతిర్లింగ దేవాలయానికి నిత్యం అశేష భక్తజనవాహిని దర్శనానికై తరలి వస్తూ ఉంటుంది. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింబ నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ఆది దేవుడని, ఆది భిక్షువు అని ఓ విలక్షణమైన పేర్లతో కూడా పరమశివుణ్ణి కొలుస్తారు. సిగలో చంద్రుణ్ణి, నెత్తిపై గంగమ్మను, మెడలో నాగరాజుని, నడుముకి ఏనుగు పులి చర్మాలను ధరిస్తాడు. ఎవరు పిలిచినా పలికి, ఎలా కొలిచినా వరాలిస్తాడు. అందుకే భోళాశంకరుడంటారు. ఆ హరహర మహాదేవుణ్ణి ఈ దేవ్ఘర్లో వైద్యనాథ్ మహాదేవుడని, రావణేశ్వర వైద్యనాథ్ అని పిలుస్తారు. ఇది 12వ జ్యోతిర్లింగంగా స్థానికులంతా పేర్కొంటారు. ఆరోగ్య భాగ్యాన్ని అందించే మహాదైవంగా కొలవబడుతుంటాడు ఇక్కడ శివుడు. ఈ జ్యోతిర్లింగ ఆవిర్భావం గురించి పురాణ ప్రసిద్ధమైన కథ ఒకటి ఉన్నది. పర్వతాలు, వనాలు, శ్మశానాలలో సంచరించడం కాక తమకంటూ ఒక సుందర భవనం నివాసానికి కావాలన్న పార్వతి అభీష్టం మేరకు శివుడు విశ్వశ్రవుడిని రావించగా అతడు లంకా నగరిని నిర్మించాడని, అయితే దక్షిణగా శివుడు ఏదైనా కోరుకొమ్మనగా విశ్వశ్రవుడు లంకనే కోరుకొని తన వంశస్థుడైన రావణునికి కానుకగా ఇచ్చాడట. పార్వతి విశ్వశ్రవుని పనికి ఆగ్రహించి అతని వంశము, లంకానగరము కూడా ధ్వంసం అవుతాయని శపించిందట. పరమశివభక్తుడైన రావణుడు శివుని లంకకు తరలించుకుపోవాలని ఘోరమైన తపస్సు చేశాడు. అందులో భాగంగా తన 10 తలల్లో 9 శివునికి భేదించి సమర్పించాడు. అతని భక్తికి మెచ్చి ప్రత్యక్షమైన శివుడు అతనిని తిరిగి దశకంఠుణ్ణి చేసి తాను లంకలో ఉండడం అసంభవమని, ప్రత్యామ్నాయంగా శివలింగాన్ని లంకకు తీసుకువెళ్లమని, కాని మధ్యలో లింగం ఎక్కడా భూమికి తాకరాదని సూచిస్తాడు. లంకకు శివుడు లింగంగా తరలివెడితే ప్రమాదమని దేవతలు విష్ణువుకి మొరపెట్టుకుంటారు.
విష్ణువు ఓ బ్రాహ్మణ బాలుని రూపంలో మార్గమధ్యంలో రావణునికి కనపడతాడు. పార్వతి ఆదేశం మేరకు వరుణుడు ఈలోగా రావణుని కడుపులో దూరి గడబిడ చేయగా అల్పాచమానం కోసం రావణుడు విధిగా ఆగవలసి వచ్చి శివలింగాన్ని పట్టుకోమని కింద పెట్టవద్దని ఆ బాలుడికి ఇచ్చి పెడతాడు. అయితే రావణుడు తిరిగి వచ్చేసరికి బాలుడు లింగం బరువు మొయలేక కింద పెట్టేస్తాడు. రావణుడు ఎంత ప్రయత్నించినా లింగాన్ని అక్కడ నుంచి లేపలేక విఫలుడై వట్టి చేతులతోనే తన రాజ్యం చేరుకుంటాడు. బాలుని రూపంలో విష్ణువు ప్రతిష్ఠించిన శివలింగం ఇదేనని, బ్రహ్మ కూడా తరలివచ్చి అర్చించాడని, ఇక్కడి శివలింగ ప్రతిష్ఠకు రావణుడు కారకుడైనందువల్లనే ఇక్కడ రావణేశ్వరుడుగా శివుడు వైద్యనాథ లింగంగా కొలవబడుతున్నాడని చెబుతారు. దేవతల వైద్యుడైన ధన్వంతరికే ఒకసారి జబ్బు చేయగా ఇక్కడకు వచ్చి అశ్వనీ దేవతలు శివుణ్ణి కొలవగా సంపూర్ణ ఆరోగ్యదాయకుడయ్యాడని, అందుకే ఇక్కడ పరమేశ్వరుడు సర్వరోగ నివారకునిగా వైద్యనాథుడని పూజింపబడుతున్నాడని పేర్కొంటారు. వైద్యనాథుని దర్శనంతో సర్వరోగాలు పోతాయంటారు. ఇక్కడి పరిసరాలు కూడా ఔషధమూలికలు గల సుందర వనాలతో, పవిత్ర జలాలతో, ఆరోగ్యదాయకమైన వాతావరణంలో భాసిస్తూ ఎలాంటి శారీరక మానసిక రోగాలనైనా దర్శనమాత్రం చేత శివుడు ఆరోగ్యప్రదాతగా అనుగ్రహిస్తాడని తలపింపచేస్తుంటాయి. ఆదివాసుల మరో కథనాన్ని అనుసరించి ఇక్కడి శివలింగాన్ని బైజు అనే గొర్రెల కాపరి అత్యంత భక్తితో పూజించేవాడట. శివుడు దర్శనమిచ్చి వరం కోరుకోవనగా పరమేశ్వరుని పేరుకు ముందు తన పేరు నిలచి ఉండేలా వరం అడిగాడు బైజు. అందుకే బైజునాథ్ అని పేరు వచ్చి క్రమంగా వైద్యనాథ్ అని అయిందని చెప్తుంటారు. భరత భూమిలో వెలసిన 12 పరమశైవ జ్యోతిర్లింగాలలో ఒకటైన రావణేశ్వర జ్యోతిర్లింగం ఈ క్షేత్రంలో ఉంది. వైద్యనాథ్ దేవాలయంలో కొలువైన ఆ దివ్యలింగ దర్శనం అపురూపమైంది, అనిర్వచనీయమైన అనుభూతిమయమైంది. స్పర్శిస్తూ స్వయంగా అభిషేకించి అర్చించి ఆపద మొక్కులు కోరవచ్చు. ఆ ఆపన్న దర్శనం కోసం గర్భాలయం తన ద్వారాలు తెరిచే ఉంచుతుంది. ఇక్కడ జ్యోతిర్లింగం కిందుగా ఉంటుంది. ఉత్తరముఖంగా లింగం నునుపుగా ఉంటుంది. లింగం ముందు కూర్చొని పూజలు నిర్వర్తిస్తారు. లింగాన్ని స్పృశించి ప్రార్థిస్తారు. ముఖ్యంగా బిల్వపత్రాలతో పూజించి పూలతో, జిల్లేడు పూలతో, జలంతో, పంచామృతాలతో పూజలు, అభిషేకాలు కావిస్తారు. తాపహరణానికై, శాంతికై చందన లేపనం కావిస్తారు. చందనపు ముద్దను అలదుకున్న లింగంపై పూలమాలలు, బిల్వపత్రాలు అలంకరింపచేసి పూజిస్తారు.
ह्रीङ्कार श्रीकार साकार श्रीगङ्गमाम्बाधरा भूतेश परमेश भवनाश भुवनेश श्रीगौरी बिम्बाधरा. వైద్యనాథ జ్యోతిర్లింగ దర్శనం వందలాది పాపాలను పోగొడుతుందిట. హరహర మహాదేవ అని భక్తులు నినదిస్తూ హారతిని కళ్ళకద్దుకుంటారు. దేవాలయ ప్రాంగణం ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. సోమవారం రద్దీ ఎక్కువగా ఉంటుంది. శ్రావణమాస విశేష ఉత్సవాలకు లక్షలాది మంది తరలి వస్తారు. సీసాలతో, మట్టి పాత్రలతో, డబ్బాలతో గంగాజలం పట్టుకొని భక్తులు దర్శనానికి తరలి వెడుతుంటారు. భక్తులు మందిరం చుట్టూ ప్రదక్షిణలు చేసి పూజలు చేస్తారు. దేవతల ఆవాసమైన దేవ్ఘర్ పరమ పావన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అష్టాదశ శక్తి పీఠాలలో సతీదేవి హృదయ భాగం పడిన మహిమాన్విత స్థలం కూడా ఇదే అవటంతో మరింత ప్రసిద్ధి చెందింది. జగదంబ శక్తిపీఠంగా భక్తుల నీరాజనాలు అందుకుంటున్న ఈ వైద్యనాథ్ శక్తిపీఠాన్ని కూడా దర్శించి పునీతులమవుదాం. శ్రీ వైద్యనాథ క్షేత్రం శక్తిపీఠంగా ఎంచబడుతోంది. श्री शिव सतिये वर वरद सर्वजनमे वशमानय स्वाहा. सनातनी सृष्टिस्वरूपकारिणी चिदम्बरी कैवल्यदायिनी त्रिनेत्रिणी दिव्यत्रिशूल नमामि दुर्गाम्बिका पादपङ्कजम्. అంత్యేష్టి సమయంలో సతి హృదయ భాగం పడిన స్థలం కావడం వల్లనే చితాభూమిగా శక్తిపీఠంగా ఈ ప్రదేశం ప్రశస్తమైనదంటారు. సతీదేవి హృదయ క్షేత్రంగా వాసికెక్కిన ఇక్కడే వైద్యనాథ మందిరానికి తూర్పు వైపున ఎదురుగా ఉన్న పార్వతీ దేవాలయమే ఈ శక్తిపీఠం అని అంటారు. శక్తిపీఠం జ్యోతిర్లింగ క్షేత్రం కావడం వల్ల పార్వతీ పరమేశ్వరుల్లా ఆది దంపతుల్లా కలకాలం తమ దాంపత్యం వర్ధిల్లాలని దంపతులు ఇక్కడ ప్రధానంగా ఈ రెండు ఆలయాలను విశేషించి సందర్శిస్తారు. శ్రీ వైద్యనాథ రావణేశ్వర జ్యోతిర్లింగ ఆలయ గోపురంపై నుండి పార్వతీ మందిర ఆలయ శిఖరం వరకు కట్ బంధన్ అనే ఎర్ర రంగు దారాన్ని ఆ చివర నుండి ఈ చివర వరకు కట్టి అది అన్యోన్య బంధానికి ప్రతీకగా విశ్వసిస్తారు. జార్ఖండ్ రాష్ట్రంలోని శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగ దేవాలయం గొప్ప శక్తిపీఠంగా శైవ క్షేత్రంగా అలరారుతోంది. జీవితంలో ఒక్కసారైనా
వైద్యనాథుణ్ణి దర్శించుకున్న వారికి ఆయురారోగ్య భాగ్యాలను ప్రసాదిస్తాడని అందరూ విశ్వసిస్తారు. ఆ భోళాశంకరుడి కృపా కటాక్ష వీక్షణాల జ్యోతి మనందరి హృదయాలలోనూ వెలిగి ప్రకాశించాలని ఆకాంక్షిస్తూ